గౌరవనీయులు పొన్న ప్రభాకర్ గారు మరి అదే విధంగా గౌరవనీయులు సీతక్క గారు వారు ఇక్కడికి వచ్చి హైడ్రా గురించి కేటీఆర్ తిట్టారు, హరీష్ రావు గారు తిట్టారు. అదేవిధంగా మొన్న జరిగిన సోషల్ మీడియాలో ఎవరో ఒకడు సోషల్ మీడియాలో మన గౌరవనీయులు మంత్రి గారు కొండ సురేఖక్క గారి మీద పెట్టిన దాని మీద మాట్లాడి తప్పించి వారు వచ్చిన సబ్జెక్ట్ మొత్తం కూడా డైవర్ట్ చేసి వారు ఇక్కడి నుంచి తప్పించుకొని పోయినట్టు మేము భావిస్తున్నాం. మీరు హైడ్రాలో సంబంధించినటువంటి విషయాలు మా మానకుండా మాట్లాడారు కదా, అసలు హైడ్రా జీవోలో ఏముందో మీకు తెలుసా సిద్ధక్క? నేను ఫస్ట్ అడుగుతున్నాను. హైడ్రా జీవోలో మీ ముఖ్యమంత్రి గారు తీసిన సందర్భాలు ఏమున్నాయంటే ఎక్కడైనా చెరువులు కానీ సరస్సులు కానీ ఉంటే దాని ఎఫ్టీఎల్ గురించి రాసినది, ఆ పరిధి నిర్ధారించాలని, బఫర్ జోన్ నిర్ధారించాలని ఉన్నది, నాలాల ఎక్కడైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని తొలగించాలని ఉన్నది, పార్కులు ఎక్కడైనా ఉంటే ఆ పార్కులలో అక్రమంగా కట్టడాలు కట్టినా అనేది దాని మీద ఉన్నది ఆ జీవోలా. అదేవిధంగా గవర్నమెంట్ భూములు ఎక్కడైనా ఉంటే ఆక్రమణకు గురై ఇల్లులు కట్టుకుంటే కూల్చాలని ఉన్నది. అదేవిధంగా ప్రైవేటు భూములలో యజమానులు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకపోతే కూల్చాలని ఉన్నది. ఇది జీవోలో ఉన్నటువంటి సారాంశం. మరి ఇవాళ మీరు ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొసలి కన్నీళ్లు కడుతుండ్రు హైడ్రా విషయంలో అని చెప్పి వారు మాట్లాడుతున్నారు. మీరు మొసలి కన్నీళ్లు కాంచి ప్రభుత్వానికి వచ్చింది. హైడ్రాకు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చిందే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఒక ఆపోజిషన్ పార్టీగా దాన్ని స్వాగతించడం. ఎంతవరకు స్వాగతించడం అంటే నిజంగా కూడా బఫర్ జోన్ లో ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ తొలగించమని మేము సహకరించడం వల్ల ఏమీ డౌట్ లేదు. కానీ మీరు దాన్ని ఒక అస్త్రంగా వాడుకొని మీరు అమలు చేసే సూత్రాలను పక్కబెట్టి పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి కోసము ఇవాళ నిరుపేదలైనటువంటి ఇళ్లలో జోలికిపోయి వారు కట్టడాలను కూర్చుంటే వాడు కట్టడాలను కూలగొడుతుంటే చేతులు కట్టుకొని కూర్చుంటానికి మేమేం దద్దలము కాదు. మీ కాంగ్రెస్ లీడర్ లాగా బరాబర్ ఎదిరిస్తాము, న్యాయపక్షాన్ని నిలబెడతాం. ఇవాళ మా ఆఫీసులు వెతుకుంటా, తెలంగాణ భవన్లు వెతుకుంటా ఇవాళ ప్రజలు వచ్చి మాకు వాళ్ళ గోస చెప్తున్న విషయం దయచేసి మీరు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ హైడ్రాకు సంబంధించి ఇవాళ హైకోర్టు నిందించింది మిమ్మల్ని. ఇవాళ సిగ్గుపడాలి. దొంగలాగా శనివారాలు ఆదివారాలు ఎందుకు కూలగొడుతున్నారు? న్యాయపరంగా వారం రోజులు కూలగొట్టే దమ్ము మీకు లేదని చెప్పి ఇవాళ హైకోర్టు నిందించింది మీ యొక్క అధికారులను. మొన్న మీ ముఖ్యమంత్రి గారు పిచ్చి మాట్లాడితే హైకోర్టు నిందించింది. నోటు జాగ్రత్త పెట్టుకోబెట్ట జైలు పంపుతామని చెప్పి. మీరు చేసే పనులకి వాళ్ళ అధికారులు పోయి పాపం సంజాయించి చెప్పుకోవాల్సి వస్తుంది. పిచ్చిగా హైడ్రా విషయంలో పిచ్చేషాలు వేస్తే అధికారులను జైలు పంపుతా అని చెప్పి కూడా ఇవాళ హైకోర్టు మీరు నిందించిందంటే మీరు ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇవాళ హైడ్రా విషయంలో నోటీసులేమో మీరు ఆపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు ఊళ్ళో కూడా తిరుగుకుంటా ముసలి కన్నీళ్లు కార్చి అధికారం లేనప్పుడు మీకు పేద ప్రజలు గుర్తొచ్చిండ్రు. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత హంగులు ఆర్భాటాలు చూసి ఇవాళ మీరు ధనవంతులకు మీరు సహకరిస్తారు. పెద్ద విల్లాలు కట్టుకున్న వాళ్ళకి నోటీసులు ఇస్తారు. ఆ నోటీసుల ఆధారంగా వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు స్టే తెచ్చుకుంటారు. నిరుపేదలకు మాత్రం నోటీసులు ఇవ్వరు. శనివారం చూసి వారిని కూలగొట్టి ఇవాళ వాళ్ళను చాలా అన్యాయానికి గురి చేస్తుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్, హరీష్ రావు గారు కానివ్వండి, అదేవిధంగా కేటీఆర్ గారు కానివ్వండి తప్పకుండా దాని మీద మాట్లాడతారు. ఈ హైడ్రాని ఆపడంలో మా కీలక పాత్ర కూడా మేము పోషిస్తాం. ఎవరి మందము ఎక్కడైతే నిరుపేదలను మీరు ఇల్లు కూలగొడుతున్నారు. రెండో విషయం ఏంటంటే ఆ డిమాలిషన్ చేసేటప్పుడు టైం కూడా ఇస్తలేరు. మీరు డిమాలిషన్ చేసేటప్పుడు మహిళలు ఏడుస్తున్నారు పాపం. గర్భిణి, ఒక 8 నెలల గర్భిణి, నేను గర్భవతిని ఉన్నా. నేను దయచేసి నాకు సమయం ఇవ్వండి, నా సామాన్ తెచ్చుకుంటా అంటే కూడా మీరు అవకాశం ఇవ్వకుండా కూలగొట్టిన చరిత్ర మీది. ఒక చిన్న పిల్ల, 3వ తరగతి చదువుతున్న పిల్ల, నా స్కూల్ పుస్తకాలు పోయినాయి, నా పెన్సిల్ పోయినాయి, నా రబ్బర్లు పోయినాయి, నేను స్కూల్కి పోలేనన్న పరిస్థితిలో కూడా వాళ్ళని కూడా మీరు కనకరించకుండా కూలగొట్టిన చరిత్ర మీది. ఒక మహిళనైతే పాపం ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా మీరు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు వదిలిపెట్టేసుకొని ఇవాళ మీరు వచ్చి మా దగ్గర ఇక్కడ కూర్చొని మానకొండలు వచ్చి మీరు ఆ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు తిట్టడం ఏందని నేను అడుగుతున్నాను. ఒక మంత్రి చెప్తారు, మొన్న పొన్న ప్రభాకర్ గారు ఒక మీడియాలో మాట్లాడకుండా హైడ్రా గురించి వీడియోలు ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే మేము అరెస్ట్ చేస్తామంటారు. నేను పొన్న ప్రభాకర్ గారి మాట స్వాగతిస్తున్నా. పొన్న ప్రభాకర్ గారు, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ రాష్ట్రంలో 100 ఛానల్, టీవీ ఛానల్, 100 పత్రికలు ఉన్నాయి. మరి ఫస్ట్ వాళ్ళ మీద కేసు పెట్టండి. మరి వాళ్ళు ఎందుకు ఆ న్యూస్ ప్రకటిస్తుండ్రో? మీరు ముయ్యాల్సింది పత్రికలు, మీడియాలు, సోషల్ మీడియాలు కాదు. మీరు చేసే పనిలో వాళ్ళు తిడుతున్నారు పబ్లిక్. వాళ్ళని తిట్టకుండా మీరు ఆపండి దమ్ముంటే. వాళ్ళు తిట్లు రాకుండా వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసుకొని వారు నోలు ముగించని తప్పించి వారు మాటలను బయట పెడితే మేము కేసులు పెడతామంటే భయపడడానికి ఎవరు లేరని కూడా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు కొండ సురేఖ గారు
ఇవాళ వారి గురించి ఒకటి సోషల్ మీడియా ట్రోల్ అయింది. వాస్తవం కూడా దాని మీద మేము కూడా బాధపడుతాం. మేము ఏమంటామంటే ఇవాళ ప్రభుత్వం ఉన్నది, కొండ సురేఖ గారు మంత్రులు ఉన్నారు, తీసుకెళ్లి జైలు వేసి కేసు పెట్టారు, మేము వద్దంటారు ఎవరన్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇక ఈ ప్రపంచంలో కొండ సురేఖ గారు తప్పించి అసలు మహిళలే లేరు, ఎవరు మహిళలుగా మేము గుర్తించాము అని మాట్లాడుతున్నారు. ఇదే కొండ సురేఖ గారు గతంలో ఒకసారి మా కవితక్క గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడండి. ఈమెకు గాజులు పుస్తలు అవసరమా అన్న సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు మీ నోళ్ళు ఎడిపోయినాయి నేను అడుగుతున్నాను. నేను అంతేకాక మొన్న అసెంబ్లీలో ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడకుండా కేటీఆర్ గారు ఉద్దేశించుకొని నీ వెనకాల కూర్చున్నట్టు మహిళ ఏమైనా నమ్ముకుంటే నీ బతుకు బిచ్చమడుకుంటే అనే విధంగా మాట్లాడారు. మరి ఆ రోజు మా మహిళలు కన్నీరు పెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోయినా నేను అడుగుతున్నాను. మరి నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకైనా మహిళల పట్ల ఉంటే ఇవాళ ఎందుకు మీ హైడ్రాలో మహిళలు ఏడ్చుకునే వాళ్ళు కన్నీరు చూస్తలేరు? అంటే మీకు ఓన్లీ కొండ సురేఖ గారే మహిళనా? ఆమె ఏడితేనే మీకు ఏడుపా? వాళ్ళ ఏడుపులు మీకు కళ్ళ కనబడలేవా? వాళ్ళ జీవితాలు నాశనం అవుతుంటే వాళ్ళ మీకు కనబడలేదా? వాళ్ళ పిల్లలతోటి బతుకులలో పోయి బస్ స్టాండ్ల పోటీ అక్కడ ఇక్కడ పడుకుంటే మీకు కనబడలేదా? కానీ ముసలి కన్నీరు ఇంకా ప్రభుత్వం వచ్చినాక ఖర్చులు బంద్ చేయండి అని చెప్పి చెప్పుకుంటూ నేను మీ పార్టీ పేరు ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కాకుండా ముసలి కన్నీరు పెట్టే పార్టీ అని పేరు మారితే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను. గారు వచ్చిన సీతక్క గారు ఆయన ఎంతో కష్టపడి అడవి తల్లి అడవి బిడ్డ అని పేరు తెచ్చుకున్నది. మరి ఈరోజు మా మానకొండ స్కూల్లోకి వచ్చింది. ఇవాళ మా మానకొండ స్కూల్లో గర్ల్స్ స్కూల్లో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేమే అవన్నీ ఆ బాత్రూమ్ మెతులు సంవత్సరం దగ్గర మరమ్మతులు చేసినాం. ఈ రోజు అక్కడ టాయిలెట్స్ లేవు, మహిళా బిల్డింగ్ లేవు. ఇవాళ ఆమె అంగన్వాడీ స్కూళ్ళలో రేపు పిల్లలకు మేము చదివిస్తామని చెప్తున్నారు. అసలు అంగన్వాడీ బిల్డింగ్ మీరు చూసి ఆ బిల్డింగ్ ఎట్లుంది దాని పరిస్థితి. ముందు వాటికి మంచి చేయించినాక మీ స్కీమ్ పెట్టండి. మా మానకొండలో మహిళల స్కూళ్ళలో కూడా మీరు టాయిలెట్స్ లేని పరిస్థితి అది. అవన్నీ వదిలిపెట్టేసుకొని కనీసం పిల్లలు రిప్రజెంటేషన్ ఇస్తామంటే కూడా అక్కడ అధికారులు ఇప్పించలేదు. మా బడిలో మాకు బిల్డింగ్స్ బాగలేవు, మా బాత్రూంలో టాయిలెట్లు మాకు లేవు, ఇప్పియడానికి పోయి ఒక మహిళా మంత్రి వచ్చిందని అడగడానికి పోతే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కనీసం ఆమెను తీసుకుపోయే సందర్భాలు లేవు. కానీ ఇక మీరు మాట్లాడుతున్నా మహిళల గురించి, మహిళల ఏడుపుల గురించి. నేను అడుగుతున్నా అక్క, మరి మీరు మహిళ, మరి ఏవేనండి మా కేసీఆర్ కిట్ను తీసి పడేసారు మీరు. అది మహిళలకు సంబంధించింది అంశం కాదా? 12,000 రూపాయలు ఇచ్చేది 13,000 ఇచ్చేది. మీ కేసీఆర్ గారిని ఇష్టం లేకపోతే మీ పేరు పెట్టుకోండి, సీతక్క కిట్ అని పెట్టండి, లేకపోతే రాజు గాంధీ కిట్ పెట్టండి, మా ఇంకెవరు కిట్ పెట్టుకోండి. కానీ అదైతే నడిపేయాలి కదా, అది మీరు బంద్ చేసిండ్రు. పోషకాహారం అంగన్వాడీలో మీరు అది బంద్ చేసిండ్రు. ఇవాళ మహిళలకు పట్ల సంబంధించినటువంటి పెన్షన్లు పెంచుతా అని చెప్పి పెన్షన్లు బంద్ చేసిండ్రు. మహిళా గృహిణులు ఆరోగ్య స్కీమ్ అని పెట్టి నెలకు 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ 2,500 గురించి మీరు మాట్లాడలేదు. మీరు బంగారం ఇస్తా అని చెప్పారు, తులం బంగారము, దాని గురించి మీరు మాట్లాడలేదు. మహిళలకు మేము స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఆ స్కూటీల గురించి మీరు మాట్లాడలేదు. కానీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి 500 కార్లు 200 పోలీసులు పెట్టుకొని ఓ పెద్ద హల్చల్ చేసి వచ్చి ఈడొచ్చి ఈ కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, కేటీఆర్ గాని మీరు తిట్టడానికి వచ్చిందా అని అడుగుతున్నారు. ఈ తిట్టడిలో మీరు మీ గాంధీ వాళ్ళని పెట్టుకొని తిట్టుకోవచ్చు కదా, దానికోసం మీరు ఇంత దూరం రారా మా నియోజకవర్గానికి అని చెప్పి కూడా మీరు ఇవాళ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ మీరు అమలు చేసేటువంటి స్కీములు పక్కదారి పట్టేయడానికి కోసము మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎక్కడికో పోవాలి, టీఆర్ఎస్ పార్టీ లీడర్ తిట్టాలి, వెళ్ళిపోవాలి. ఇక తెల్లారంతా అసలు సంగతి ఎటో పోతుంది, ఈ తిట్ల పురాణం బయటకు వస్తుంది. అది మీకు బాగా తెలుసు కాబట్టి మీరు పబ్లిక్ సైకాలజీతో ఆడుకుంటున్నారు. మీరు మైండ్ డైవర్ట్ చేయడానికి మీరు ఆడుతుందని చెప్పే విషయం కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాను. అంతేకాకుండా నేను తెలంగాణ విగ్రహాన్ని కూడా సిద్దిపేట జిల్లాలో తగలబెట్టాను. మరి తెలంగాణ తల్లి అయితే అందరికి సంబంధించాలి కదా. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాల మీద పులదండలు వేసిరు, తెలంగాణ విగ్రహాల దగ్గర మీరు నిరసన చేసిరు తెలంగాణ రాష్ట్రాల కోసం. మరి వారు తెలంగాణ తల్లి విగ్రహం 100% మీరు చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే, అలా ఏం డౌట్ లేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాడు, తప్పకుండా ఆ తెలంగాణ తల్లి విగ్రహం వెంటనే దాని మీద చర్య తీసుకోవాలి, సంబంధించిన వ్యక్తులను మీరు అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. సీతక్క గారు చాలా పవర్ఫుల్ మంత్రి, ఆమె దగ్గర 3 లక్షల కోట్ల ఫండ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందా, అమ్మ మాకు ఇది కావాలని చెప్పేసి. ఈరోజు మేము తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ వేసిన ప్రభుత్వం రోడ్ల మీద పోయి మీరు మంచిగా ప్రోగ్రామ్ చేసేస్తున్నారు. ఒకసారి లోపల పోండి, కొంచెం ఇంటీరియర్ మానకొండ నియోజకవర్గానికి ఈ డబుల్ రోడ్ మేము శాంక్షన్ ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు దీని మీదనే స్థానిక ఎమ్మెల్యే గారు పెద్ద రసరస చేసింది దీని సంగతి. ఆ రోడ్ వేయించింది మేమే.
ఇవాళ పచ్చనూరు దగ్గర కల్వర్ట్ ఎంత ఘోరంగా ఉందో ఒకసారి గ్రహించమని చెప్తున్న మంత్రులకు. అదేవిధంగా ఊటును వేరు దారుణంగా ఉందో అసలు లోపల చూసి నాకు సీతక్క నేను అడుగుతున్నాను. అదేవిధంగా పచ్చనూరు నుంచి వెల్లి మించి కూడా మానకొండ వచ్చే రూటు ఎట్లుందో ఒకసారి గ్రహించిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇద్దరు మంత్రులు వచ్చినప్పుడు అభివృద్ధి మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి 4 నిధులైనా శాంక్షన్ చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకు చాలా బాధ అవుతుంది. నేను మా కాంగ్రెస్ మిత్రుని అడిగినా ఏమైందా మరి మంత్రులు ఇద్దరు వచ్చినప్పుడు మీరు ఏమన్నా రిప్రజెంటేషన్ ఇవ్వలేదంటే ఏ రిప్రజెంటేషన్ తీసుకుంటలేదు సార్, వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలు కొడితే ఇరిపోయిన చిప్ప ఎదుర్కొని తినొచ్చింది తప్పించి అక్కడ పెద్ద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిప్రజెంటేషన్ లేదు, ₹1 నిధులు ఇచ్చింది లేదు, అట్టాసా అర్పణలు చేసిపోయిందని చెప్తారు. సో ఇది ఇవాళ మీ పరిస్థితి. మంత్రులు వచ్చి కొబ్బరికాయలు కొడితే ఆ చిప్ప ఎదుర్కొని పాపం కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్లు తిరిగిపోతున్నారు. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నాను, మీరు చేసేది లేదు, ఏం చేసేది లేదు. వచ్చినటువంటి స్కీమ్లు అన్నీ కూడా అయ్యేది లేదు, పోయేది లేదు. డైవర్షన్ రాజకీయాలు ఇప్పటికైనా బంద్ చేసుకొని కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పి చేసేది చేయండి. కనీసం మీరు చెప్పిన స్కీములైనా మీరు కనీసం ప్రవేశపెట్టండి. లేకపోతే పిచ్చి పిచ్చిగా ఇంకోసారి వచ్చి మాట్లాడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు.